సో కెమిస్ట్రీ అనాలిసిస్ కానీ తీసుకున్నట్లయితే ద సైలెంట్ కిల్లర్ ఫర్ నాన్ రీడర్స్ మొత్తం ఎన్సీఆర్టీ దించినాడు. ఈరోజు మధ్యాహ్నం షిఫ్ట్లోనేమో మార్నింగ్ షిఫ్ట్లోనేమో ఫిజిక్స్ ఎన్సీఆర్టీ దించినాడు. ఈరోజు కెమిస్ట్రీని కొంత దయదలిచి ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చినాడు. ద కోర్ స్ట్రాటజీ ఎన్సీఆర్టీ వాజ్ ద కింగ్, డైరెక్ట్ లైన్స్ ఫ్రమ్ ది టెక్స్ట్ అపీర్డ్ వర్బేటం. అంటే సేమ్ లైను ఎన్సీఆర్టీ బుక్ నుంచి అలా దించేశాడు అంతే. ట్విస్ట్ ఏంటంటే మేనేజబుల్ డిఫికల్ట్ బట్ స్టేట్మెంట్ హెవీ. దీంట్లో ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంది. అంటే ట్విస్ట్ ఇది మళ్ళీ మీరు ఈజీ అనుకుంటారేమో అనేదానికి మళ్ళీ స్టేట్మెంట్ హెవీగా ఇచ్చాడు. 8 to 10 questions రిలైడ్ ఆన్ ప్రెసైజ్ థియరిటికల్ నాలెడ్జ్ రాదర్ దాన్ క్యాలిక్యులేషన్. సో 8 నుంచి 10 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా థియరీ బేస్గా ఇచ్చి పడేశాడు. కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా థియరీ వచ్చేసింటే రాసేయడమే కథం. క్రిటికల్ సెక్టర్స్ వచ్చేసి డామినెంట్ సెక్టర్స్ వచ్చేసి ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ డైరెక్ట్ హిట్స్ ఏం జరిగినాయి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ దేంట్లో నుంచి వచ్చినాయి. ఈ 8 to 10 క్వశ్చన్స్ అని చెప్తున్నారు కదా. సర్ఫేస్ కెమిస్ట్రీ మీద, బయోమాలిక్యూల్స్ మీద అయితే డైరెక్ట్ హిట్స్ తగిలినాయి. చదువుకోపోయినటువంటి వాడికి లడ్డు లెక్క 10 క్వశ్చన్లు పడిపోయినట్టే. సో ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అనాలిసిస్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది కింగ్గా నిలిచింది ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి. సో మ్యాథ్స్ అనాలిసిస్ వస్తే నాట్ ఇంపాసిబుల్ బట్ ఏ మారథాన్. సో కష్టమైన క్వశ్చన్గా ఏది కూడా కనిపించలేదు, కానీ పోతూ ఉంటే చేస్తూనే ఉన్నాం అనమాట. అట్లా ఉందన్నమాట పరిస్థితి. సో కోఆర్డినేట్ జియోమెట్రీ ఏదైతే ఉందో క్వశ్చన్స్ వర్ డిజైన్డ్ యాజ్ సింక్స్ కన్జ్యూమింగ్ 5 to 7 minutes ఒక్కొక్క క్వశ్చన్కి తినేసిందని చెప్తూ ఉన్నారు కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి. విన్నింగ్ స్ట్రాటజీ దీన్ని తెలివితేటలుగా ఎవరు ఇదై ఉంటారంటే సర్వైవర్ స్కిప్డ్ ద ట్రాప్స్ టు మేనేజ్ ద లెంత్. సో అలా 7 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది అనుకున్నటువంటి క్వశ్చన్ ఎవడైతే స్కిప్ కొట్టి ముందుకు వెళ్ళిపోయాడో వాడు సర్వైవర్ లేకపోతే విన్నర్ అని చెప్పొచ్చు ఈ యొక్క రేస్లో. సో డామినెంట్ ఫోర్సెస్ ఏమి దీంట్లో మనకి ఎక్కువగా కనిపించిందంటే ఈరోజు సెకండ్ షిఫ్ట్కి సంబంధించి 23వ తారీఖు క్యాలిక్యులస్ అండ్ వెక్టార్సు అండ్ 3D ఇది మనకి హెవీగా మనకి దీంట్లో కనిపించడం జరిగింది అనమాట. సో ఇది ఏంటి ఇప్పుడు మ్యాథమెటిక్స్లో వాడు మన దగ్గర నుంచి ఏం చెక్ చేశాయంటే ఎండ్యూరెన్స్ అంటే మన తెలుగులో ఏం చెప్తారంటే కెపాసిటీ. వాకింగ్ చేసేటప్పుడు ఎవడైతే బాగా రోజు నాన్ వెజ్ దీన్ని దిట్టంగా ప్రోటీన్ వేసుకొని ఉంటాడో వాడు పరిగెడుతూనే ఉంటాడు. లావుగా ఉన్నాడు 2 దూరం మరి చాగిపోతాడు అనమాట. ఇక్కడ ఎండ్యూరెన్స్ని చెక్ చేసింది అనమాట మ్యాథమెటిక్స్లో.